హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆడియో మరొకటి రిలీజ్ అయి సంచలనం రేపుతూ ఉంది. శనివారం కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కిరణ్ రాయల్ ప్రెస్ మీట్కి రాకపోవటం, అసలు ఎక్కడున్నాడో కూడా తెలియకపోవటం, ఇతను పరారీలో ఉన్నాడు అని మీడియా ఛానల్లో వస్తుండటం చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు కిరణ్ రాయల్ నేను ఏ తప్పు చేయలేదు అని మీడియాల్లోకి ఎక్కిన అతను ఇప్పుడు లక్ష్మి ప్రెస్ మీట్ తర్వాత ఎందుకు మీడియాకి రాలేదు, శనివారం నుండి ఇతను ఏమైపోయాడు, పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ విషయం ఏమైంది, అసలు ఇతను ఉన్నాడా లేదా అనే విషయాలు ఇప్పుడు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు కిరణ్ రాయల్ ఆడియో మరొకటి రిలీజ్ అయిన తర్వాత అతను సంచలనమైన వ్యాఖ్యలు ఆ ఆడియోలో మాట్లాడటం జరిగింది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడాడో కూడా విందాం. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడు 10 మంది నడిచావు తెలుసు. నీకు తెలియదు తెలిసింది అనుకునే నేను తెలియకుండా 6 మంది నడిచావు. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది ఉన్నాను. ఇదే నిద్ర మారాడు పవన్ పెట్టి పోతాను సీరియస్ నా బుద్ధి రెడీ నా ఫైస్ నెక్స్ట్ అబ్బాయిలు ఉన్నారు ఈ రోజు రాని ప్రశ్న రీచ్ ఉంటావు నేను చాలా చూశారు కదా, సంచలనమైన ఆడియో. ఆయన కిరణ్ రాయల్ మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నాకు అమ్మాయిలంటే పిచ్చి, నువ్వు 10 ఏళ్ళు ఉండేటప్పుడే నేను ఎంతోమంది అమ్మాయిలతో తిరిగాను, గత 7 నెలలుగా 6 అమ్మాయిలతో తిరిగాను, ఇప్పుడు 2 అమ్మాయిలతో వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను, నా కూతురు పైన ఒట్టు, అమ్మాయిలంటే నాకు పిచ్చి అని ఆయన పచ్చిగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే అసలు కిరణ్ రాయల్ అసలు ఒక మనిషేనా అని ప్రజలందరూ కూడా అనుకునే పరిస్థితి. ఇంత దారుణంగా అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటూ పవన్ కళ్యాణ్కి సంబంధించి పెన్ డ్రైవ్ కూడా తన దగ్గర ఉంది, నేను చంద్రబాబును తిట్టినా పవన్ కళ్యాణ్ని తిట్టినా పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ అనడు అనే ఆడియో కూడా పూర్తిగా వైరల్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పైనే ఆరోపణలు చేస్తూ పవన్ కళ్యాణ్కి సంబంధించిన పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది అని అనటం, తమ పార్టీ అధ్యక్షుడిని కూడా ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అనే డౌట్ ప్రజలందరిలో కూడా ఏర్పడింది. ఇప్పుడు కిరణ్ రాయల్ గత 3 రోజుల నుండిగా ఎక్కడా ప్రెస్ మీట్లో కనపడట్లేదు, తిరుపతిలో కూడా ఎక్కడా కనపడట్లేదు, ఆయన ఏమైపోయాడు, పరారీలో ఉన్నాడా అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ కిరణ్ రాయల్ ఎక్కడున్నాడు, పరారీలో ఉన్నాడా, ఆయన లక్ష్మి శనివారం ప్రెస్ మీట్లో మాట్లాడితే ఎందుకు ఆయన తిరిగి సమాధానం చెప్పలేదు, ఇంకా లక్ష్మి ఎన్ని వీడియోలు ఈయనపై రిలీజ్ చేస్తుంది, ఇటువంటి వీడియోలు ఎన్ని, ఆడియోలు వీడియోలు ఎన్ని ఆమె దగ్గర ఉన్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలు తెలియవలసి ఉంది. ఇటువంటి వ్యక్తులను పార్టీలకు అతీతంగా కఠినాతి కఠినంగా శిక్షించాలి ప్రభుత్వాలు అని ఈ వీడియో ద్వారా డిమాండ్ చేస్తూ, కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా డేంజరే. ఇతను అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకోవటమే కాకుండా నాకు అమ్మాయిలంటే పిచ్చి, నా కూతురు పైన ఒట్టు, నువ్వు 10 ఏళ్ళు ఉండేటప్పుడే నేను చాలామంది అమ్మాయిలతో తిరిగాను, 400 మంది అమ్మాయిలతో ఇప్పటి వరకు నేను తిరిగాను అని బరి తెగించి అతను మాట్లాడుతున్నాడంటే ఎంత నిస్సిగ్గుగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి.